హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి వ్లాగ్స్ అండ్ రియాక్షన్స్. ఈరోజు మనం ఫ్యాంటాస్టిక్ 4 తెలుగు ట్రైలర్ని రియాక్ట్ అవుదాం. లెట్స్ సీ. వీడియో స్టార్ట్ చేయి. 3, 2, 1 నౌ. వావ్ ఫ్రెండ్స్, ఈ కథ మన అందరికీ తెలిసిందే. ధైర్యంగా నలుగురు ఆస్ట్రోనాట్ స్పేస్ లోకి వెళ్లారు. ఓకే, అద్భుత శక్తులతో తిరిగి వచ్చారు. ఈ కారేనా? మన నగరం, మన గ్రహం ఈ సాహసవంతులకి ఎంతో రుణపడున్నాయి. ఆ రుణాన్ని మనం తీర్చుకోలేం. ఇలా వేడుక జరిపి అభినందించగలం. Thank you, Fantastic Four. ఓకే. స్వాగతం పలకండి ఫెంటాస్టిక్ 4 కి. హర్వీ, ఇంతకీ సాస్ ఎంత వరకు వచ్చింది? ఓకే, నీ వంట అద్రిపోయింది. నువ్వు లేట్గా వచ్చావు. నీ ఉద్దేశం ఏంటి? నీ ఉద్దేశం ఏంటంటే డిన్నర్కి లేట్గా వచ్చావని. తెలుసు. నీకు లేట్ అయింది కదా? నేను అదే కదా చెప్పాను. నువ్వు ప్రెగ్నెంట్ రైట్? ఏంటి? ప్రెగ్నెంట్? నువ్వు ఈ ప్రపంచంలోనే బెస్ట్ మమ్మీ అవుతావు. నువ్వు కూడా బెస్ట్ డాడీ అవుతావు. తమాషా కన్నా నీకంత సీన్ లేదులే. అండ్ మేము బెస్ట్ డాడీ అవుతావు. నువ్వు అంటే బెస్ట్ డాడీ అవుతావు. నీకు అంత సీన్ లేదులే. వావ్, 1.4 seconds సేవ్ ఆపాను. లుక్స్ లైక్ సేవ్ ద ఫ్యాంటాస్టిక్ 4 2004 or 2005 లో రిలీజ్ అయింది. ద ఫ్యాంటాస్టిక్ 4 ఫస్ట్. వేరే అప్పుడు మన కెప్టెన్ అమెరికా, సూషన్ వేరే వాళ్ళు ఉండేవారు. ఆ మూవీ అవి చూడలేదంటే ఒకసారి చూడండి, మీకు కంటెస్ట్ ఆఫ్ మూవీ అర్థమైపోతుంది ఈజీగా. 2005 అనుకుంటా, 5, 6 ఆ ఇయర్స్లో మూవీ రిలీజ్ అయింది ఫ్యాంటాస్టిక్. 3 parts తీశారు. ఆ మూవీస్ ఒకసారి చూసి ఒకసారి చూడాలి. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఆ మూవీ చూడాలి. దట్స్ కంటిన్యూ. మేము మాత్రం బెస్ట్ అంకుల్స్ అవుతాం. మనం ఇది చేయగలం. దీనివల్ల ఏమీ మారదు. ఓకే, జూలై 25. ఓకే, ఈ ప్రపంచాన్ని Yes, రక్షించేది Silva. మీరేనా? అవును, మేమే. మీ గ్రహం నాశనం అవ్వడం ఖాయం. సిల్వర్ మ్యాన్ ఇప్పుడు అమ్మాయి అయిపోయిందా? లేడీ కదా, లేడీ సిల్వరా? ఇది నా తప్పే. నేను అంతరిక్ష సరిహద్దులను దాటాను. వాళ్లకు తెలిసిపోయింది. ఇలా మాట్లాడుతుంది. మనం సురక్షితమేనా? నాకు కూడా తెలీదు. మనకెక్కువ సమయం లేదు. నేను చూస్తూ కూర్చోను. గెలాక్టస్. మనం కలిసి ఎదుర్కొందాం. మనం కలిసి పోరాడదాం. ఓకే, ఒక ఫ్యామిలీలా. మనమే ఇది చేయగలం. finally their powers are showing off. Let's see, let's continue. మేము మిమ్మల్ని కాపాడతాం. Yes. Oh. ట్రైలర్ గురించి ఒక ముక్కలు చెప్పాలంటే, ఈ 2005లో మూవీ ఫ్యాంటాస్టిక్ 4 ఫస్ట్ పార్ట్ కానీ చూసుంటే యాస్టిస్ అనిపిస్తుంది. అప్పుడు అక్కట్లో ఫ్యాంటాస్టిక్ 4 థర్డ్ పార్ట్లో అనుకుంటా ద సిల్వర్ మ్యాన్ వస్తారు. దట్ పేరు మర్చిపోయింది, సిల్వర్ మ్యాన్. ఇక్కడ లేడీ సిల్వర్ ఉంది ఇంట్రడ్యూస్ చేశారు, కానీ ఎందుకు క్యారెక్టర్ మార్చారు అనేది అర్థం కావట్లేదు. ఇంకా ఈ ట్రైలర్లో లాస్ట్లో కొన్ని షార్ట్స్ ఉంటాయి, లెగ్ షాట్ కానీ. అట్ ద ఫస్ట్ టైం నేను ఈ ట్రైలర్ ముందే చూస్తున్నాను రిలీజ్ రోజే. ఆ టైంలో మీరు కొంచెం చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? యాంట్ మ్యాన్ ఏమో అనిపిస్తుంది. అంటే అంత పెద్ద లెగ్ మనం ముందు ప్రీవియస్గా మనం ఏ మార్వెల్స్లో చూడలేదు, ఏ మూవీస్లో చూడలేదు. అంత హైట్ ఉన్న మనిషి ఎవరు మనకు తెలుస్తుంది? యాంట్ మ్యాన్ ఒకలే. సో యాంట్ మ్యాన్ ఏమనుకున్నాను. దాని తర్వాత మళ్ళీ డీప్గా డీటెయిల్ చెక్ చేస్తే అక్కడ గెలాక్టిక్స్ తన షాడో వస్తుంది. తన షాడో దాని తర్వాత ఇలా మ్యాచ్ చేస్తే మనకు అప్పుడు అర్థమవుతుంది. కామిక్స్ ఇవన్నీ కామిక్స్ నుంచి తీసుకొచ్చినవి, కొత్తగా ఏం రాసింది ఏం లేదు ఇది. యాజ్ యూజువల్గా ఇప్పుడు మనకి డూమ్స్ డే అంటే ఎవరు? వెక్టర్. ద వెక్టర్ ఈజ్ ద నెక్స్ట్ ఐరన్ మ్యాన్. ఇప్పుడు మన డూమ్స్ డే మన వెక్టర్, డూమ్, డాక్టర్ డూమ్. ఎవరో కాదు మన వెక్టర్.
వెక్టర్ అంటే ఎవరు? వెక్టర్‌కి పవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఫెంటాస్టిక్ ఫోర్. వీళ్ళు ఐదుగురు కలిసి వారు స్పేస్‌కెళ్ళి అక్కడి నుంచి వీళ్ళకి ఈ ఐదుగురికి పవర్స్ వస్తాయి. కానీ నలుగురికి ఎట్ ఏ టైమ్ తెలిసిపోతది పవర్స్ వచ్చాయని. కానీ 50% పవర్ ఉందని ఆళ్ళకి కొంచెం లేట్‌గా తెలుస్తది. ఆ 50% వెక్టర్. ఆ 50% వెక్టర్ ఆ పవర్‌ని మిస్‌యూజ్ చేస్తాడు. తన గ్రీడీ మనీ కోసం మిస్‌యూజ్ చేస్తాడు. సో, మనకి ఫెంటాస్టిక్ ఫోర్ ఎండ్ క్రెడిట్స్ ఆర్ మేబీ ఆ టైంలో డూమ్ అంటే డాక్టర్ డూమ్ యాజ్ నోన్ యాజ్ విక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. చెప్పాలంటే మూవీ మొత్తం తన ఇంక్లూడింగ్‌గా స్టోరీ స్టార్ట్ అవుతది చెప్పాలంటే. మీరు 'ఫెంటాస్టిక్ ఫోర్' ఫస్ట్ 3 పార్ట్స్ ఉంటాయి. 2005లో రిలీజ్ అయిన మూవీ. ఆ మూవీ చూడండి మీకు కంటెస్ట్ అర్థమైపోద్ది. అసలు డాక్టర్ డూమ్ అంటే ఎవరు? వెక్టర్ అంటే ఎవరు? ఇప్పుడు మన అవెంజర్స్ డూమ్స్‌డే అంటున్నారు కదా! మన ఐరన్ మ్యాన్ అదే మన టోనీ స్టార్క్, మన రాబర్ట్ జూనియర్ ఎలా ఇంట్రొడ్యూస్ చేస్తారని మీరు అనుకుంటున్నారు కదా! తను ఏంటి? తన పవర్స్ ఏంటి? అని మీకు తెలియాలంటే మీరు ఓల్డ్ మూవీ 2005 మూవీ 'ఫెంటాస్టిక్ ఫోర్' గనుక చూస్తే మీకు అర్థమవుతది. తన పవర్స్ ఎలాగొస్తాయని. దీంట్లో ఈ ట్రైలర్‌లో మనకు డీటెయిల్‌గా చెప్పలేదు అసలు. విక్టర్ ఒక మనిషి ఉన్నాడు. తన పవర్స్ తన గురించి చెప్పలేదు. కానీ విక్టర్‌కి పవర్స్ వచ్చేది ఈ ఐదుగురి వల్ల. ఈ ఐదుగురు అంటే ఈ నలుగురున్నారా? ఆహ్, ఈ నలుగురిని స్పేస్‌కి తీసుకెళ్ళడానికి హి ఈస్ ద వన్ సీఈఓ అనుకుంటా. సీఈఓనా? వాళ్ళ కంపెనీ మేనేజర్ ఆర్ సంథింగ్ బ్లా బ్లా బ్లా. తనుతో పాటు వీళ్ళ టీమ్ అందరూ కలిసి వెళ్తే వీళ్ళ నలుగురికి ఒక పవర్ వస్తది. అక్కడ స్పేస్ బ్లాస్ట్ అయ్యి స్పేస్‌లో సమ్ పార్టికల్ సమ్ ఆర్బిట్ ఆర్ సంథింగ్ బ్లా బ్లా ఒక బ్లాస్ట్ అయ్యి వీళ్ళకి ఆ పవర్స్ అనేది వస్తాయి. ఐదుగురికి వస్తాయి. కానీ నలుగురికి నెక్స్ట్ ఫ్యూ డేస్‌లో తెలుస్తది. కానీ విక్టర్‌కి ఏమొచ్చిందని అప్పుడు విక్టర్‌కి తెలీదు. తనకి విక్టర్‌కి కూడా పవర్స్ ఉంటాయి. కానీ ఇట్ సీమ్స్ లైక్ హ్యూమన్. కొన్ని స్క్రాచెస్, కొన్ని ఐరన్ బ్లైడ్స్ అన్నీ ఉంటాయి. సో, తను తెలుసుకుంటాడు. కానీ ఇక్కడ ఈ మూవీలో విక్టర్ కోసం ఏం మెన్షన్ చేయలేదు. తను ఈయనకుంది స్పేస్ అని. హీరో ఎలా చెప్పారంటే స్పేస్ నుంచి వచ్చిన నలుగురు అని చెప్పారు తప్ప ఐదో వాడు కూడా ఉన్నాడు అని మాత్రం చెప్పలేదు వీళ్ళు. మెన్షన్ చేయలేదు. ఎందుకంటే అక్కడున్న న్యూస్ రిపోర్టర్స్‌కి తెలీదు. అక్కడున్న ప్రజలకు కూడా తెలీదు విక్టర్ అనేవాడు ఉన్నాడని. యాజ్ యూజువల్‌గా ఆ మూవీలో పార్ట్ 1లో సిల్వర్ గాయ్ ఉంటాడు. కానీ ఇక్కడ సిల్వర్ లేడీ ఉంది. సిల్వర్ లేడీ ఆ సర్ఫ్ ఉంది కదా! సిల్వర్ సర్ఫ్ బోర్డ్. ఆ సర్ఫ్ బోర్డ్‌కి గాని మనం టచ్ చేస్తే ఆ పవర్స్ అనేది షిఫ్ట్ అవుతుంది. అంటే స్వాప్ అవుతాయి. ఇఫ్ నాకు 5 పవర్ ఉందో సూషన్‌కి ఇట్స్ లైక్ ఇన్విజిబుల్ పవర్ ఉంటుంది. ఈయన సర్ఫ్ బోర్డ్‌ని పట్టుకొని అంటే తను సిల్వర్ మ్యాన్ సర్ఫ్ బోర్డ్ మీద ఉంది. సర్ఫ్ బోర్డ్‌ని టచ్ చేస్తే నా పవర్ అనేది స్వాప్ అయిపోతది. అప్పుడు సోషన్ పవర్ నాకొచ్చేస్తే నా పవర్ సోషన్‌కి వెళ్ళిపోద్ది. తను ఆల్రెడీ అక్కడ మనం చూసారా? ఫైర్ మ్యాన్ వెళ్ళి సర్ఫ్ బోర్డ్‌కి పట్టుకుంటది. పట్టుకోగానే తను కింద పడిపోయి అప్పుడే అంటది. నేను పెద్ద తప్పు చేశాను. ఈ లోకం అంటే ఈ వాల్ డాడీ తప్పు చేశాను అనగానే వాళ్ళకి తెలుస్తది అంటారు. అక్కడ వాళ్ళకి తెలుస్తది అంటే దాంట్లో ఎవరున్నారంటే టీవీ మనకి చాలా మార్వెల్ మూవీస్ మనకు తెలుస్తాయి. ఎందుకంటే మనం చాలా వరకు వాళ్ళే చెప్పారు. మన ఈ లోకి సీజన్స్ చూసినా కూడా మనం ఒక యూనివర్స్ నుంచి వేరే యూనివర్స్‌కి వెళ్ళాలంటే మనం పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ గాని మనం తీసుకోకపోతే మనకి అరెస్ట్ చేయడానికి టీవీఏ పీపుల్ వస్తున్నారు అని. ఎందుకంటే ఒక టైమ్‌ని మనం రీసెర్చ్ చేస్తాయి. లైక్ మనం చూసాం కదా! సీజన్ 2 టైమ్ రీసెర్చ్ చేయడం వల్ల మళ్ళీ టోనీ అన్ననేంటి మన లోకి సీజన్‌లో మనం చూసాం. టైమ్ రీసెర్చ్ చేయడం వల్ల చాలా గొడవలు జరిగి, చాలా యుద్ధమే జరిగింది. సో, దానివల్ల వాళ్ళు తెలుస్తది అన్నా చూడు. నాకు ఆ తెలుస్తది అనే టైంలో నాకు టీవీఏ గుర్తొచ్చింది. ప్లస్ బ్యాక్ సైడ్ మానిటర్ చేసి ఉంటుంది. ఇట్స్ ఓల్డ్ అండ్ లుక్స్ సేమ్ లైక్ టీవీ. టీవీఏ ఇంటర్నెట్ కనెక్షన్స్ లాగా ఆ టైప్ ఆఫ్ థింగ్స్ లాగే నాకు అనిపిస్తుంది. ఇట్ సీమ్స్ లైక్ టీవీఏ. అండ్ వీళ్ళు వేరే యూనివర్స్‌లో ఉన్నారు. ఇట్స్ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ గాని, వాళ్ళ వే ఆఫ్ లైఫ్ గాని అవన్నీ చూస్తుంటే ఓల్డ్ రెట్రో టైప్ యూనివర్స్ లాగా ఉంది. ఇదే మన రీసెంట్‌గా ఉన్న మన థార్ అని కాదు. రీసెంట్‌గా మన అవెంజర్స్ అందరూ ఉన్నారు చూడండి. రీసెంట్‌గా ఉన్న అవెంజర్స్ థండర్ బోల్ట్స్ ఇవన్నీ కాకుండా వాళ్ళ యూనివర్స్ నుంచి మన యూనివర్స్‌కి వస్తారనమాట. అలాగే మన డాక్టర్ డూమ్ కూడా ఆ యూనివర్స్ నుంచి మన యూనివర్స్‌కి రావడం వల్ల వీళ్ళందరికీ ఒక ఎనిమీ కింద క్రియేట్ అవుతారు. మన చూసారు కదా! మన ఐరన్ మ్యాన్ మర్చిపోయాను. మన థార్ గాని, మన బకీ గాని, మన బ్లాక్ పాంథర్ లేక మన బకీ, లైక్ ఫాల్కన్, కెప్టెన్ అమెరికా అదే మన అలాగే మన కొత్త కెప్టెన్ అమెరికా, మన స్పైడర్ మ్యాన్ అండ్ మన యాంట్ మ్యాన్ అలాగే మన స్కార్లెట్ వాళ్ళ చెల్లి తను ఇంకా మన థండర్ బోల్ట్ ఉన్న కొత్తగా వచ్చిన వీళ్ళందరూ బోల్ట్ లైక్ కొత్త క్యారెక్టర్స్ అందరూ ఫైట్ ఎగ్నెస్ట్ డాక్టర్ డూమ్ నోన్ యాజ్ వెక్టర్ దాంట్లో ఫైట్ చేస్తారు. నాకు తెలిసినంత వరకు దిస్ ఈస్ ద స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఆఫ్ డూమ్
డాక్టర్ డూమ్ స్టార్టింగ్ స్టేజ్ కాదు, ఎవరైనా పార్ట్ చూస్తుంటే అర్థమైపోద్ది. దీని నుంచే ఇంట్రడ్యూస్ చేయాలి. ఫెంటాస్టిక్ మూవీ చెప్పాలంటే ఏ మార్వెల్ మూవీ ఇప్పటి వరకు ఇన్ ద స్పాన్ ఆఫ్ 2-3 మంత్స్‌లో ఇప్పుడు రిలీజ్ అవ్వలేదు. కానీ థండర్ బోల్ట్ మే 1 అంటే ఎల్లుండే ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి 29th 11:30 అవుతుంది. కానీ మే 1 మూవీ రిలీజ్ థండర్ బోల్ట్. కరెక్ట్‌గా 2 మంత్స్ జూలై 25th మూవీ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు నవంబర్‌లో డూమ్స్‌డే ట్రైలర్ ఉందన్నారు. అలాగే డిసెంబర్‌లో మూవీ రిలీజ్ అన్నారు కదా ఒకసారి. కానీ నాకు అంటే అనిపించలేదు. ఇట్స్ నాట్ లైక్ దట్. 2026 అనుకోండి మూవీ ఇంకా రిలీజ్. 26 ఒక 2 మంత్స్ గ్యాప్‌లో ఎప్పుడు మార్వెల్ మూవీ రిలీజ్ అవ్వలేదు. ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 మంత్స్. చూసారా ఇప్పుడు మూవీ రిలీజ్ అయిన 2 మంత్స్ లానే అని. మార్చ్ కెప్టెన్ అమెరికా, మే థండర్ బోల్ట్స్, జూలై ఫెంటాస్టిక్ ఫోర్. ఈ 3 మూవీస్ రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే ఫస్ట్ పాయింట్ మన శామ్ నోన్ యాజ్ ఫాల్కాన్ కెప్టెన్గా ఇంట్రడ్యూస్ చేసి మన అక్కడ రెడ్ హల్క్ తన పేరు మర్చిపోయాను. రెడ్ హల్క్ అయిన తన ఆఫీసర్ మీరు ఒక అవెంజర్స్ టీమ్ని సెట్ చేయండి అంటే ఏర్పాటు చేయండి తను చెప్తాడు తన ఐడియా. తను శామ్ అనే కెప్టెన్ అమెరికా తను కూడా ఓకే అని చెప్తాడు. అక్కడ పేర్తం దొరుకుతాడు, కెప్టెన్ దొరుకుతాడు. తన ఫ్రెండ్ మన బక్కీ ఫ్రెండ్స్ ఇప్పుడు థండర్ బోల్ట్స్ ఫ్యాన్స్. ఈ ఫ్రెండ్స్ అని ఇలా ఫ్రెండ్స్ అయిపోయారు కాబట్టి వీళ్ళందరూ. నెక్స్ట్ థండర్ బోల్ట్లో ఎవరు ఉన్నారు? మన బక్కీ ఉన్నాడు, మన స్కార్లెట్ వాళ్ళ జాన్సన్ వాళ్ళ చెల్లి తను, ఇంకా మన బోల్ట్ ఇంకో కెప్టెన్ అమెరికా తను కూడా మనం ఫైట్ చేయాలనుకుంటున్నాడు. మన రోజర్స్ తన పేరు మర్చిపోయాను. తను ఇంకొక అమ్మాయి ఉంది, తన పేరు తెలియదు. వీళ్ళు ఇంకోటి ఇప్పుడు మన ఫెంటాస్టిక్ ఫోర్లోనే మనం ఇంట్రడ్యూస్ అవుతాం డాక్టర్ డూమ్కి. సో వీళ్ళందరినీ 2 మంత్స్లో మూవీ రిలీజ్ అయ్యిందని కారణం వీళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఉంది మూవీకి. డాక్టర్ డూమ్కి ఇంపార్టెంట్ ఉంది కాబట్టి వీళ్ళందరికీ ముందే ఇప్పిస్తే మనకి ఆ మూవీ ఇంకా క్లియర్గా అవుతుంది. సో మనకి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఉంది మూవీ అవెంజర్స్ డూమ్ డే. కాబట్టి ఈ పార్ట్స్ అనేవి వీళ్ళు లింక్ చేసుకున్నారు. ఈ ముగ్గురిని లింక్ చేయడం వల్ల ఆ మూవీని మా ఇంకా ఈజీగా అర్థమవుతుంది అనే స్పెసిఫిక్ ఐడియాలజీతోనే ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇంకా టైం ఉంది కదా నెక్స్ట్ ఇయర్ అంటే ఇప్పుడు మేయో జూలైయో ఎప్పుడో రిలీజ్ చేస్తారు, ఇప్పుడు నుంచి కొంచెం 3 మంత్స్ గ్యాప్ ఇచ్చి మూవీ రిలీజ్ చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. కానీ మనకు వస్తున్న ఇన్నర్ న్యూస్ ఏంటంటే నవంబర్ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో డూమ్స్డే ట్రైలర్ వస్తుంది. నవంబర్ సెకండ్ వీక్ థర్డ్ వీక్లో వస్తుందంటే ఈ మూవీస్ రిలీజ్కి ఎన్ని డేస్ ఉందని మీరే రఫ్గా క్యాల్కులేట్ చేసుకోండి. జూలై 25 మనకి డూమ్ అనేవాడు ఇంట్రడ్యూస్ అయితే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నోలేండి. ఎందుకంటే ఇంటింగ్ అనే పోతుంది. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 3 మంత్స్. అక్కడ ఉండేది కూడా మీకు 3 మంత్సే. మూవీ రిలీజ్ అయిన ప్రతి 2 మంత్స్ మూవీ అయితే ఈ 3 మంత్స్ కూడా మన ట్రైలర్ కట్ అయిపోతాయి. అంటే ఇప్పుడు షూటింగ్ అవుతుంది. షూటింగ్లో పర్టికులర్ సీరియస్ షార్ట్స్ అన్ని కలుపుకొని రిఫ్రెష్ చేసి ఆ 4th మంత్ నవంబర్లో ట్రైలర్ రిలీజ్ చేస్తాం. అంటే ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ ముందు జస్ట్ ఒక 1 month ముందు ఇంకో ట్రైలర్ ఉంటుంది, అది వేరే విషయం. నాకు తెలిసినంత వరకు స్టార్టింగ్ అప్పట్లో డిసెంబర్ 2026లో అంటే 2025 అనుకున్నారు కదా డూమ్స్డే రిలీజ్. కొన్ని కారణాల వల్ల 2026 ఇంకోటి ఉంది. అలాగే డిసెంబర్ 2026గా మారింది. అంటే నెక్స్ట్ ఇయర్ డిసెంబర్కి మూవీ రిలీజ్ అనుకుంటున్నారు. అలాగే మన స్పైడర్ మ్యాన్ న్యూ బ్రేవ్ వల్ల నాకు తెలిసి ఆ మూవీ ఏప్రిల్ ఆర్ మే ఆర్ జూన్ అనుకుంటా మూవీ. ఆ రిలీజ్ అయిన మూవీ తర్వాతే డూమ్స్డే అనేది వస్తుంది. స్పైడర్ మ్యాన్ ఆ మూవీ తర్వాత డూమ్స్డే వస్తుంది. కాబట్టి మనకు చాలా గ్యాప్. నవంబర్లో ట్రైలర్ వస్తుంది. నవంబర్లో ఎందుకు అంత వేరంగా ట్రైలర్ వస్తుందంటే మనకు తెలియాలి, కంటెస్టెంట్ మనకు తెలియాలి. ఎందుకంటే ఇక్కడ మనకు ఆ ఫెంటాస్టిక్ వరల్డ్ డూమ్ అనేవాడు చిన్న 5 seconds చిన్న లిటిల్ బిట్ ఆఫ్ వీడియోనే వదులుతాడు. ఆ పవర్ ఐడియా అని చిన్న వీడియో, మనకి దాంట్లో ఏం తెలీదు. ట్రైలర్ చూసాక మనకి అక్కడ ట్రైలర్లో వీళ్ళందరూ ఉంటారు, సూపర్ హీరోస్ అందరూ వాళ్ళ పవర్స్ చూపిస్తారు. కానీ లాస్ట్ ఒక 10 seconds 20 secondsలోనే మన డూమ్ వస్తుంది. సో మన ట్రైలర్ గేమ్ తెలుసుకోరాక ఫస్ట్ ట్రైలర్ కంపెనీ గేమ్ స్టోరీ చెప్పడం. అక్కడ అలా అయిపోయిన తర్వాత ఆ ట్రైలర్ని అలా అయిపోయి స్పైడర్ మ్యాన్ కొత్తగా రిలీజ్ చేసిన ద బ్రేవ్ వరల్డ్ ఏమో మూవీ అది, సారీ కెప్టెన్ ద బ్రేవ్ వరల్డ్ కదా, ద న్యూ వరల్డ్ అనుకుంటా మూవీ స్పైడర్ మ్యాన్. ఆ మూవీని కనెక్ట్ చేస్తూ మళ్ళీ అండ్ క్రెడిట్స్లోనే మళ్ళీ ఇంకో చిన్న పార్ట్ ఉంటుంది. అంటే నెక్స్ట్ యుద్ధం ఎంత బాగా జరుగుతుంది అన్నట్టుగా ఒక చిన్న స్టోరీ టెలింగ్ ఆఫ్ మన డాక్టర్.
దాని తర్వాత 2-3 మంత్స్లో మళ్ళీ ఇంకో ట్రైలర్ వస్తుంది యాజ్ యూజువల్గా. రిలీజ్ మనం తెలుగులో అయితే రిలీజ్ ట్రైలర్ అనుకుంటాం, దాని వాళ్ళేమో అఫీషియల్ ట్రైలర్ 2 అంటారు. ఆ సెకండ్ ట్రైలర్ వచ్చేసి సెకండ్ ట్రైలర్ వచ్చి ఇంకొక మంత్లో మూవీ రిలీజ్ అయిపోతుంది. కన్ఫర్మ్గా ద మూవీ రిలీజ్ విల్ ఆన్ డిసెంబర్ ఆర్ నవంబర్. అంతకని ముందు వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన లేదు. అంతకని ముందు వచ్చింది అనుకుంటే స్పైడర్ మ్యాన్ మూవీ అనేది కొంచెం ముందుకు వస్తుంది. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ మూవీ అనేది ఏప్రిల్ ఆర్ మే కింద వచ్చిందనుకో, మన డాక్టర్ డూమ్ మూవీ అనేది కన్ఫర్మ్గా సెప్టెంబర్, అక్టోబర్ ఆర్ నవంబర్ ఈ మంత్స్లో వచ్చేస్తుంది. ఆ స్పైడర్ మ్యాన్ మూవీ లేట్ అయ్యే కొద్దీ ఈ అవెంజర్స్ మూవీ పుష్ అవుతుంది. కన్ఫర్మ్గా అదే పుష్ అవుతుంది. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ అనేది అంటే ఈజీ క్యారెక్టర్ కాదు, చిన్న క్యారెక్టర్ కాదు. హీ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద అవెంజర్స్ లో ప్రతి ఒక్కరు వస్తారు. ఎందుకంటే డాక్టర్ డూమ్ అనేవాడు చిన్న క్యారెక్టర్ కాదు, చాలా పెద్ద విలను. ఈజ్ ఇంక్లూడింగ్ ద పవర్స్ ఆఫ్ థానోస్ ని కూడా ఒక్క దెబ్బతో ఓడించే క్యారెక్టర్ డాక్టర్ డూమ్. మీరు కామిక్స్ చూడకపోతే ఒకసారి కామిక్స్ చూడండి, అంత పవర్ ఉంది. మీరు మన ఇప్పుడు దాకా మనకి తెలిసింది థానోస్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ విలన్, మనం ఇప్పుడు తెలిసింది అంతే. కానీ కాదు, ద మోస్ట్ పవర్ఫుల్ విలన్ ఇన్ కామిక్స్ చూసుకుంటే డాక్టర్ డూమ్. థానోస్ ఎక్కువ, డాక్టర్ డూమ్ ఎక్కువ అంటే డాక్టర్ డూమ్. ఇంకా పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఉన్నాయా బ్రో అంటే ఉన్నాయి, చాలా ఉన్నాయి, బుచ్చుడు ఉన్నాయి. కానీ మనం మీకు ఎలా చెప్తున్నాను, మీరు ఇప్పటి వరకు థానోసే గొప్ప అని అనుకుంటున్నారు. కొంతమందికి ద వే ఆఫ్ థానోస్ ఐడియాలజీ ఇస్ గ్రేట్. సగం మంది భూమి అయిపోతే జనం అయిపోతే ఇంకో సగం మంది ఉంటారు కదా పీస్ఫుల్గా ఉంటారు అని ఆ ఐడియాలజీ కూడా చాలా మందికి నచ్చింది. అలాగే నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. నచ్చిన వాళ్ళకి తన హీరో అవుతారు, నచ్చిన వాళ్ళకి తన విలన్ అవుతారు. కానీ అట్ లాస్ట్ ఈజ్ ద పవర్ఫుల్ విలన్. కానీ తనను కూడా ఓడించగలడు అనుకుంటే అది ఒకే ఒక డాక్టర్ డూమ్. మనం ఏమని చేసి కూడా ఓడించారంటే ఎంత టోనీ స్టార్, కెప్టెన్ అమెరికా, ఈ ముగ్గురు కలిసి ఓడించారు. ఆ ముగ్గురు కాకుండా వారికి సపోర్ట్ వాళ్ళు ఎంత చావు దెబ్బలు తిన్నారు, చావు వరకు వెళ్ళి ఫైట్ చేశారు. వాళ్ళకి పవర్ఫుల్గా ఎక్స్ట్రా ఎవెంజర్స్ అందరూ వచ్చి ఓడించారు వాళ్ళ టీం. అలాగే ఓడించలేదు అని కాదు, ఓడించారు. కానీ ఇట్స్ నాట్ లైక్ ఈజీ కాదు. కానీ డాక్టర్ డూమ్గా వేరే లేదు, గుద్దితే థానోస్ పటా అన్నట్టు పవర్, అంత పవర్ ఉంది. మీరు జస్ట్ మీకు చెప్తున్నాను, ఆలోచించండి ఎంత పవర్ ఉందో డాక్టర్ డూమ్కి. ఇట్స్ జస్ట్ నాట్ ఏ స్మాల్ వీడియో, చాలా పెద్ద వీడియో. ఈ వీడియో లెంత్ నా ప్రీవియస్ వీడియో కంటే చాలా పెద్ద అయిపోయింది, నాకు అర్థమవుతుంది. మొత్తం చెప్తూ ట్రైలర్ని స్టార్ట్ చేసి మొత్తం స్టోరీ మీకు చెప్పేస్తాను. జస్ట్ నెక్స్ట్ వచ్చిన 3-4 మూవీస్కి సరిపడే కంటెంట్ ఇచ్చేస్తాను. సో ఇంక నేను ఎక్కడ ఆపేస్తాను. కావాల్స్తే దీనికోసం స్పెషల్ వీడియో నేను ఒక నోట్స్లో రాసుకొని ఆ పాయింట్స్ అన్ని ఇంకా బాగా క్లియర్ చేసి చెప్తాను. ఇంకా బాగా ఇక్కడ ఆపేస్తాను, సారీ. లూజ్ అయిపోతుంది మొత్తం లూజ్ టైం లాగా. ఓకే, ఇప్పుడు వరకు నా వీడియో చూస్తున్నట్టయితే మీకు ఈ వీడియో చాలా నచ్చినట్టు ఉంటుంది. సో మీ మార్వల్ ఫ్యాన్స్ అయితే కన్ఫర్మ్ నచ్చుతుంది. ఇంకా మీకు ఈ వీడియో కొంచెం ఇంకా డీటెయిల్గా కావాలి, ఇంకా డీటెయిల్గా చెప్పు బ్రో, తెలుసుకొని చెప్పు బ్రో, కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి, ఇంకా క్లియర్గా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా క్లియర్గా కావాలి, కొంచెం డీటెయిల్గా చెప్పు అని. అప్పుడు డీటెయిల్గా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఇప్పుడు వరకు మీకు చూసారంటే ఆ వీడియో కన్ఫర్మ్ చేయండి. ప్లీజ్ డూ లైక్ చేయడం మర్చిపోకండి. మీకు షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బ్లాగ్స్ అండ్ రియాక్షన్స్. బై.